నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్, వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా తనిష్క గారు? బాగున్నాం. ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు తనిష్క గారు. వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. మీరు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మన క్లయింట్స్ తో ఖచ్చితంగా మాట్లాడటం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని తెలుసుకోవటం అనేది చూస్తూనే ఉన్నాము. కొంతమంది నాకు నా నంబర్ తెలియక ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజెస్ చేస్తారు. నేను ఇలాగా రివ్యూది చూసానండి, మేము అంటే నా ఒపీనియన్ కూడా ఒకసారి తెలుసుకుందాం పర్సనల్ గా అని చెప్పి కొంతమంది అడగడం జరుగుతుంది. చాలా మంది అదే అన్నారు. అసలు పద్మిని గారు కూడా లైవ్ లో కూడా ప్రే చేసుకున్నారు చూడండి, అమ్మవారి గురించి లాస్ట్ వీడియో చేసినప్పుడు చాలా మంచిగా చెప్పారు. ఎందుకంటే అది ఒకటి తీర్చుకోవాలి, నా మొక్కుంది. తప్పకుండా అది కొన్ని నెలల్లో తీర్చుకుంటాను. పట్టీలు ఇవ్వడం కదా. అవును, తప్పకుండా తీర్చుకోవాలి. ఓకే అండి, ఒక క్లయింట్ మాట్లాడదామండి. ఓకే. హలో హలో హలో, నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, నేను పద్మిని మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. నమస్తే అండి. నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు చాలా బాగున్నారు. మీ యాంకరింగ్ చూసే మేము మేడం ఫాలో అయ్యాము. థ్యాంక్ యూ. చాలా చాలా కృతజ్ఞతలు. మీకు హెల్ప్ అవ్వాలి, మనం చేసే ఏ వీడియో అయినా హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో చేస్తాను. ఇంతకీ మరి మేడం గారిని కలిసిన తర్వాత ఎట్లా మీకు మీ సమస్య నుంచి ఎలా సాల్వ్ అయ్యారు అనేది ఒక్కసారి నాకు చెప్తారండి. మా అమ్మాయి సమస్య నుంచి నేను 90% క్లియర్ అయిపోయాను మేడం. అద్భుతం. ఇంతకీ ఎన్నాళ్ల క్రితం మేడం ని కలుసుకున్నారు అది చెప్పండి. నేను మార్చ్ లో కలిసాను మేడం. మార్చ్ లో కలిసారు. ఓకే. కలిసాను. పోయిన నెలలో మా అమ్మాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. ఏంటి అసలు అమ్మాయి సమస్య ఏంటి? మానసిక సమస్య మేడం, మానసిక వ్యాధి. అయితే బాగా ఏడ్చేది, అసలు బాగా ఇబ్బంది పెట్టేది. నేనేమో కొంచెం బయట తిరిగి వ్యాపారం చేసుకునేదాన్ని, బట్టల వ్యాపారం. నేను ఇట్లా బయటికి వెళ్తూనే ఉంటే మా ఇంటి నుంచి ఫోన్ వచ్చేది, ఇట్లా అల్లరి చేస్తుంది, అది చేస్తుంది, బాగా ఏడుస్తుంది. అలా ఎన్నాళ్ళ నుంచి అమ్మాయికి ఆ సమస్య? అమ్మాయి కొంచెం కొంచెం చాలా రోజుల నుంచి ఉండే మేడం. కానీ ఈ మధ్యలో ఎట్లా అంటే పెళ్ళైన తర్వాత ఒక 1 year తర్వాత ఎక్కువైపోయింది అమ్మాయికి బాగా. మరి అది ఎందుకు ఎట్లయిందో మాకు అర్థం కాలేదు, కానీ చాలా ఎక్కువైపోయింది. మానసికంగా అన్నమాట. అసలు ఒక్కొక్కసారి నాకు అనిపించేది, ఏమన్నా చేసుకొని చనిపోదానా, ఏంది నాకు ఈ బాధ అని నేను చాలా ఏడ్చినా మేడం. నాకు నిద్ర లేని రోజులు కూడా చాలా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. వీడియోస్ చాలా రోజులు నేను ఫాలో అయినా. ఏం చేసేది? ఏడవటమా అంటే అల్లరి చేయడం అంటే బాగా ఏడవడము. ఏడుస్తే ఎట్లా అంటే కళ్ళల్లో నీళ్లు, ముక్కుల నుంచి వచ్చే వాటర్ నోట్ల నుంచి వచ్చేది, మొత్తం బట్టలు తడిచిపోయేది. అంత పెద్దగా. మాకేమో పైన చిన్న పిల్లలది స్కూల్ ఉంది. పరుగులు పోయేటి మేడం. బయట రోడ్డు మీద కూర్చొని రా ఇప్పుడు ఏం చేస్తున్నావు రండి చూపిస్తాం మీ ఆట ఇట్లా. ఒక రోజు అయితే ఇంట్లో నుంచే బయటకు వెళ్ళిపోయింది మేడం. తొలేకదశి అప్పుడు ముందర పోయిన సంవత్సరం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోతే నేను పూజ చేసుకుంటున్నా, బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడ పోయింది అంటే మా ఇంట్లో నన్ను తిడుతున్నారు, నువ్వు పొద్దున్నే పూజ చేసుకుంటూ కూర్చున్నావు, ఆ పిల్ల ఎక్కడ పోయిందంటే అక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువు సైడ్ పోతుంది అమ్మాయి. ఇమ్మీడియట్ గా మా వారు వెనకాల నుంచి పోయి ఇక్కడనే పోయినట్టుంది అని పోయి తీసుకొని వచ్చి ఏడికి పోతున్నావు అంటే వాకింగ్ పోతుంది. అసలు అమ్మాయి సామాన్యంగా బయటకు వెళ్ళేది. కొంచెం అమ్మాయికి ఐక్యూ తక్కువ ఉంది. చెప్పిన మాట అస్సలు లేదు మేడం, చాలా మొండిది. అయితే ఆ మొండిలో ఈ మానసిక వ్యాధి వచ్చేసరికి ఇంకా మొండి ఎక్కువైంది. అట్లని మేము ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా చూపించినాం. చూపిస్తే ఇంకా మాకు భయం వేసింది. ఇక అక్కడ వద్దులే అని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి దగ్గర తీసుకెళ్ళాం. ఏమనేవారు అసలు డాక్టర్స్? ఏమనేవారు? ఏమంటే కొన్ని రోజులు హాస్పిటల్లో జాయిన్ చేయమంటే అట్లా జాయిన్ చేశాం మేడం. జాయిన్ చేసిన తర్వాత కూడా ఇంటికి తీసుకొచ్చినాం. తీసుకొచ్చిన తర్వాత ఇట్లనే చేస్తుంటే మైసూర్ దగ్గర, మైసూర్ పోయే రోడ్ లో మద్దూర్ అని ఒకటి ఉంది, అక్కడ దర్గాకి తీసుకెళ్ళాం మేడం. అది మా అక్క తీసుకెళ్ళింది. మా అక్క తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్తే కూడా మా అక్క అక్కడ వదిలిపెట్టి 2 రోజులు వచ్చేసింది. ఇంకా చూడండి మేడం, అసలు నేనైతే 8 రోజులు అక్కడ ఎంత నరకం అనుభవించానంటే, ఇట్లా అక్కడ కూడా ఇట్లా ఉరికేది, చేసేది, భయపట్టించేది బాగా. నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను పారిపోతాను. నేను చాలా ఇబ్బంది పడ్డా మేడం. ఇక్కడ కూడా ఏం నయమైతే అక్కడ ముడిచొత్తు నయమైందా అంటే ఆ మంచిగానే అయింది, నేను వెళ్తాను వచ్చేసిన మేడం. వచ్చేసిన తర్వాత నైట్ నాకు అక్కడ టికెట్ రిజర్వేషన్ లేదు, బెంగళూరుకి వచ్చిన నేను, ఆ పాప, ఇద్దరు ఎవ్వరు లేరు మగోళ్ళు.
వచ్చిన బెంగళూరుకి వచ్చి బస్సు డ్రైవర్ ని బతిమలాడుకున్నా. సార్ మాకు ఎట్లయినా పిల్ల ఉంది, వయసు పిల్ల ఉంది, మాకు ఎట్లయినా టికెట్ కావాలా సార్ అంటే ఇచ్చిండు. కూర్చొని వచ్చినాం. రాత్రి 2 అయింది. ఇక్కడ ఎంజీబీఎస్ లో దిగినాం. మా బాబు వచ్చిండు, బండి మీద కూర్చొని వచ్చిన. ఇంటికి వచ్చినాక మేడం ఏం చేసింది, నేను ఇంట్లోకి రానని పారిపోతుంది మేడం ఆ 2 గంటల రాత్రి. మా ఇంట్లో ఎట్లా అంటారు మేడం, ఏది మేము దానికి ఏది చేపించినా అంతే, నువ్వు అన్ని చేపిస్తావు అది చేపిస్తావు, నువ్వు అంతగానం పోయి వచ్చినావు, నువ్వు ఏం చేసినావు, అవో మళ్ళీ పారిపోతుంది అది దానికి. నన్ను ఇంట్లో వాళ్ళు కూడా చాలా టార్చర్ పెట్టారు మేడం, చాలా అంటే చాలా టార్చర్ పెట్టారు నన్ను ఇంట్లో వాళ్ళు. ఆ పిల్లకి అట్లా ఖర్చు పెడుతున్నారు. ఒకనొక స్టేజ్ లో ఏమనిపిస్తుంది అంటే, నాకు ఇలాంటి బిడ్డ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న స్టేజ్ కి వెళ్ళిపోయాను నేను. ఆ పాపకు ఒక పాప, ఆ పాపని చంపేస్తా ఉంటది, దీన్ని చూడు నేను ఏం చేస్తా ఉంటది. రూమ్ లేసి తలుపులేసి ఆ పాప పెద్దగా ఏడుస్తుంటే కూడా తలుపులు తీయకపోయేది మేడం. నాకేమో గుండెలో భయం అయ్యేది, ఏం చేయాలో అర్థం కాదు. నేను ఎట్లా అండి ఇంత ఇంత భయానకమైన పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారా? ఎన్నాళ్ళు ఎదుర్కొన్నారు? ఇట్లాంటి ఎన్నాళ్ళు ఇలా చూస్తారు మేడం? మీరు నమ్మండి నమ్మపోండి, 2013 నుంచి ఎదుర్కొన్నాను మేడం. బాబాయ్ 9 సంవత్సరాలు నుంచి ఎదుర్కొన్నాను. మధ్యలో 11 ఏళ్ళు. పోటీలో ఒక గురూజీ ఉంటే ఆ గురూజీ దగ్గర కూడా చేయించాం. ఆయన దగ్గర చేపిస్తే 1 సంవత్సరం బానే ఉంది. మళ్ళీ ఇట్లనే చేస్తుంది. ఇట్లా చేయించడం వల్ల మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎన్ని చేయించినా ఆ పిల్ల అంతే మారదు అంతే కదా, ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. మా ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ నమ్మకాలు పోయినాయి. ఏమన్నా కానీ ఇక నేను ఎట్లాగో బిజినెస్ చేసుకుంటున్నా మేడం. ఇప్పుడు తల్లికి అయితే బిడ్డ మంచిగా కావాలని ఉంటుంది, 100% ఉంటుంది. మరి ఆమె అమ్మాయి భర్త ఎలాగా ట్రీట్ చేసేవారండి? మేడం ఆ అమ్మాయి భర్త పెళ్లి చేసుకున్న తర్వాత లోపల చెప్పేటోడు అమ్మాయికి మా మీద ఎగబెట్టేటోడు. ఆయన ఏం తక్కువ కాదు. ఇక అన్ని పడి ఉన్నాము. ఏంటంటే నేనే అయ్యా నువ్వే మంచోడు అని. కొన్ని రోజులు ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు, 9 నెలలు వెళ్ళిపోయాడు ఈమె టార్చర్ పడలేక. ఇంకా అట్లా ఇట్లా బతిమలాడి చేసి ఆయన తీసుకొచ్చిన. నా ముఖం చూడు బాబు అని. పిల్ల ఉంది, చిన్న పిల్ల ఉంది, తండ్రి నువ్వు ఉండాలి, ఆ పిల్ల అట్లున్నా కానీ అదే సంలాంచి ఎట్లనో అట్లా ఉంచినాం మేడం. మరి ఇంత అయ్యింది తర్వాత ఆల్రెడీ మీరు తిరగనటువంటి దర్గాలకు కూడా వెళ్ళానన్నారు, పెద్ద పెద్ద వేరే వేరే గురువు గారుల దగ్గరికి వెళ్ళానన్నారు. మరి తనిష్క గారిని ఎలా నమ్మాలనిపించింది వెళ్ళిన తర్వాత మీకు వచ్చినటువంటి రిజల్ట్ ఒకసారి? మేడం నేను ఒకటి చూసాను చూడు మేడం, 24 ఏండ్ల నుంచి అది ఒక అతను చేతబడి మీద అంటే ఒకటి మీరు వేసారు వీడియో. అవును మనం ఆయనతో కూడా నేను లైవ్ లో మాట్లాడాను. అది చూసాను, ఇంకా 2-3 చూసాను. సరే ఇంకా అయితే అయింది, లేకపోతే లేదు, చూద్దాం. లాస్ట్ ట్రయల్ గా మేడం దగ్గరికి వెళ్దాము అనుకున్నారు అంతేనా? వెళ్ళాను మేడం, వచ్చాను, 600 కట్టాను. ఇక మేడం అన్ని ఉన్నట్టు చెప్పింది. పాపం మేడం కూడా 3 సార్లు ఫోన్ చేస్తాను. నేను 3 సార్లు ఏదో ఒకరు మా వాళ్ళు చనిపోయినరు ఏదో ఒక దాంట్లో నాకు కుదరట్లేదు. ఇట్లనే ఒకసారి ఏం చేసినా మళ్ళీ హోలీ పండుగ నాడు నేనే మేడంకి ఫోన్ చేస్తాను, నేను మాట్లాడతాను, టైం ఇస్తే టెర్రస్ మీద పోయినా. టెర్రస్ మీద పోతే కూడా అన్ని సౌండ్లు అవి పెడుతుండ్రు, స్పీకర్లు వాళ్ళు వీళ్ళు. నాకు సరిగ్గా వినవట్లేదు. మేడం చెప్పిన 2 మాటలు వినిపించినాయి ఆ అమ్మాయి గురించి. మీరు అసలు మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు, ఆ శక్తి ఏ శక్తి ఉందో తెలియదు అంతేనా? అంతే మేడం, అంతే. కానీ అయితే ఇక ఆ 2 మాటలు నేను మేడం ని ఫాలో అవుదాం అనుకుని నేను ఇమీడియట్ గా ఆ రోజు సాయంత్రమే ఫోన్ చేసిన. మేడం ఏమన్నా కానీ మేడం నేను ఎట్లనన్నా డబ్బులు ఎట్లనన్నా చేసి చేయించుకుంటా, మీరు మాత్రం మా అమ్మాయిని మంచిగా చేయాలంటే చేయించిన. మేడం చేయించిన తర్వాత ఆ అమ్మాయి పూజలు అయిపోయిన తర్వాత నేను పోయిన నెలలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి దగ్గర తీసుకెళ్లాను. పోయిన నెల కదా, అటు పోయిన నెలలో తీసుకెళ్లాను, మే నెలలో. తీసుకెళ్తే ఏమన్నారంటే, అమ్మ 5 గోళీలు ఉన్నాయి కదా, ఒక 2 గోళీలు బంద్ చేద్దాం, మంచిగానే ఉన్నా అంటున్నావు కదా, ఇంకా 3 గోళీలు, ఈ 3 గోళీలు వాడి చూడు, ఎట్లుంటుందో చూసి నాకు చెప్పు అన్న. ఈ నెల తీసుకెళ్లాను, మళ్ళీ మొన్న 6వ తారీఖు తీసుకెళ్తే ఏమన్నారంటే, కొంచెం కంటిన్యూ చేద్దామమ్మా, అప్పుడే ఇమీడియట్ గా మానేయొద్దు అని. సరే ఎప్పుడు మంచిగా అయితే సార్ అని అడిగాను నేను, నా తల అంటే ఏమన్నాడు, ఇంకేం మంచిగా కావాలమ్మా, అయిపోయింది ఆమె మంచిగా అయిపోయింది, మీరేమి మంచిగా అవుతుందా అని అడగొద్దు, ఆమె ఆల్రెడీ మంచిగా అయిపోయింది. ఒక్కసారి పూజలు కంప్లీట్ అయిన తర్వాత మీ అమ్మాయిలో వచ్చిన చేంజ్ ఒకసారి చెప్పండి నాకు. చేంజ్ మేడం ఎట్లా అంటే, మొండితనం పోయింది మేడం, నాకు మెంటల్ టెన్షన్ పోయింది, ఏడవడాలు అదంతా పోయిందా? అదంతా పోయింది. తన పని తను చేసుకుంటోందా?
తన పని తను చేసుకొని, ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఆమెకు నేను చేసిన కదా మేడం, తన పని తను చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అన్ని మనం నేను ఒకటే కోరిక కోరుకున్నా మేడం. మేడం అనేది ఒకటే కోరిక చాలా ఎక్కువ కోరుకోకంటే సరే అని ఈ మానసిక వ్యాధి కోరుకున్నా మేడం నేను. అదైతే పోయింది మేడం, పోయింది. ఆ సింటమ్ అయితే పోయింది. ఇప్పుడు సంతోషంగా ఉంది మీ బిడ్డ? నా బిడ్డ కన్నా ఎక్కువ నేను సంతోషంగా ఉన్నా. ఎందుకంటే నాకు నిజంగా మేడం అసలు ఇది పగవడికి రావద్దు మేడం, ఇది అనుభవించేటోళ్ళకి తెలుస్తది. అంతే అమ్మా, అసలు నిజంగా మీరు చెప్తుంటే నాకు ఎట్లా భయం వేస్తుందంటే, అమ్మో ఎలా తట్టుకున్నారు ఈవిడ, మీరు నిజంగా ఎంత స్ట్రాంగ్ అంటే మీకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఒక తల్లికి ఉండాల్సిన ఓపిక అంతా ఎలా ఉంటుంది, ఒక తల్లికి ఓపిక అనేది మీరు ప్రత్యక్ష నిదర్శనం. ఒక రోజు ఇట్లనే నేను బట్టలు వేసుకొని తిరుగుతాను మేడం కస్టమర్స్ వేయడానికి, మేము రోజు ఇంట్లో ఉండం. అయితే ఒక రోజు ఇట్లనే బట్టలు వేసుకొని వెళ్ళాను మేడం, రంజాన్ సీజన్, నాకు ముస్లిమ్స్ ఎక్కువ కస్టమర్స్. వెళ్తే నేను సగం దూరం వెళ్ళిందా లేదా మా కోడలు ఫోన్ చేసి, అత్తమ్మ ఇట్లా చేస్తుంది అత్తమ్మ, ఏం చేయాలి అత్తమ్మ అంటే ఇమీడియట్ గా మళ్ళీ అదే ఆటోలో వెనక రివర్స్ వచ్చాను మేడం. చిన్నపిల్లని అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అంటే రివర్స్ చూస్తే చిన్నపిల్ల ఇట్లా అట్లా ఏడిపోయి ఎట్లా అయిపోయిందంటే అట్లా అయిపోయింది. అప్పుడు ఆ పిల్లకి 6 నెలలే మేడం. నాకైతే నిజంగా మేడం ఈ భయానకంల నుంచి నేను బయటపడ్డా మేడం. తనుష్క మేడం ద్వారా మీరు ఏమన్నా అనుకోండి, సంతోషంగా ఉండాలమ్మా. చాలా సంతోషంగా ఉన్నా. ఇంకా అమ్మాయికి ఇంకా నేను చేపిస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను తీసుకున్నాను రెమెడీలో కూడా చెప్తాను మేడం. ఇప్పటికి నాకు మేడం రెమెడీ ఇచ్చారు, నా ఆరోగ్యం బాగలేదు అని అంటే నాకు రెమెడీ ఇచ్చారు కానీ నేను 9 రోజులు పూజ చేసుకోమన్నారు నన్ను. ఇంకా నాకు మెటీరియల్ రాలేదు అక్కడ నుంచి. అయితే మా వారు ఏమైనా ఇల్లు కొంటా అంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఇల్లు కొంటా అంటాడు. నేను ఇల్లు వద్దు, ఇల్లుకి డబల్ కట్టాలి, మనం డబ్బులు వద్దు అంటాం. వద్దు అంటే ఇనరు అంటే సరే ఇనకపోతే ఏమైనా చేసుకోపో అని నేను వదిలేసిన మేడం. వదిలేసినాక మేడం దగ్గర పూజ చేసుకున్నాక, మేడం ఇట్లా అనుకుంటున్నా మేడం అంటే, సరే నీకు పంపిస్తానమ్మా, నేను పూజ చేపిస్తాను. నేను పూజ అక్కడ స్టార్ట్ చేయించాను. మా వారు ఇప్పుడు స్థలం కొనాలని నా కోరిక, స్థలం కొనాలని. మా వారు ఇప్పుడు ఆ స్థలం రూట్ లోకి వెళ్ళారు. ఇప్పుడు అది కొంచెం ప్రాసెస్ లో ఉంది, కొంచెం రేట్ కానీ అటు ఇటు అవుతుంది. ఇంకా నేను పూజ స్టార్ట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ కూడా చెప్తాను. తప్పకుండా అమ్మ, మీరు సంతోషంగా ఉంటే నాకు కడుపు నిండిపోయింది నిజంగా. ఏదో నా తోబుట్టువే సంతోషంగా ఉందన్న ఫీలింగ్ నాకు ఖచ్చితంగా కలిగింది. ఎందుకంటే ఏ స్త్రీ కూడా ఇలా బాధపడి, ఏ తల్లి ఇలా బాధపడకూడదు. మొత్తానికి ఏదో ప్రారంధం, మీ కష్టం మొత్తానికి తీరిపోయింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు హ్యాపీగా ఉండండి. నాది అయిపోయిన తర్వాత మా అమ్మాయికి మళ్ళీ ఇంకోటి కూడా తీసుకుంటాం మేడం. ఎందుకంటే మా అమ్మాయిని నేను ఉన్నప్పుడే మంచి చేస్తాను, గట్టిగా చేస్తాను. ఎందుకంటే నా తల్లి తర్వాత ఎవరు చూడరు మేడం మా పాపని. 100% ఎవరు అన్నం కూడా పెట్టరు. అట్లా మేడం కథ చెప్పిన నా పూజ తర్వాత పాపకి తీసుకుంటాను మేడం రెమెడీ అని చెప్పాను. మా కొడుకుతో కూడా చాలా ఇబ్బంది పడ్డాను మేడం. అది మా కోడలు మాట్లాడుకుంటుంది ఆమె ఇష్టం ఉన్నప్పుడు. కానీ అసలు మా కొడుకుతో కూడా చాలా టార్చర్ పడ్డాము. మా కొడుకు దాంట్లో సూర్యుడిది బాగలేదని చెప్తే, తండ్రిది బాగలేదని చెప్తే మా వారికి ఆరోగ్యం కూడా మంచిగా అయిపోయింది మేడం. వండర్ఫుల్ అమ్మా, చాలా చాలా సంతోషం. ఇలాగే సంతోషంగా ఉండండి. మీరు చెప్పినటువంటి మీ ఎక్స్పీరియన్స్ ని ఎంత ఆర్ద్రత ఉంది, ఎంత పెయిన్ ఉంది. డెఫినెట్ గా ఇలా కష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి డెఫినెట్ గా ఒక ఊతం ఇచ్చినట్టు అవుతుంది, ఒక సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మీరు ఎంతో ఇన్స్పిరేషనల్ గా, మీరు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. నేను చూసిన వాళ్ళలో యూఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్. సో యూఆర్ వెరీ ఇన్స్పిరేషనల్. మీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీ ద్వారా మాకు మేడం పరిచయం అయింది. మేడంకి చాలా శతకోటి దండాలు పెట్టుకున్నా అలాంటి మేడం మాకు దొరకదు. ఇంకా ఈశ్వర కృప అండి. నేనున్నన్ని రోజులు ఆ మేడం వదులుకోను, అసలు వదలకండి. అంతే, వదులుకోను నేను అస్సలు. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. చాలా మంచిగా ఉండాలి మేడం. చాలా థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ఇన్ని వీడియోస్ చేశాను కానీ ఇంత స్ట్రాంగెస్ట్ ఉమెన్ ని నిజంగా నేను చూడలేదు. ఉమెన్ అంటేనే స్ట్రాంగ్. ఒక బిడ్డని కనాలి అంటే అది ఆషామాషి విషయం కాదు. కానీ ఆ బిడ్డ కోసం పడేటటువంటి తపన తల్లి మాటలు అసలు చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజంగా. అంటే ఎంత తపన పడుతుంది, నా బిడ్డ బాగుండాలి అని. ఇటకేలకు ఆవిడ సమస్య సాల్వ్ అయింది ఆవిడ తరపున. అలాగే ఇలా బాధపడుతున్న వాళ్ళందరి తరపున మీకు వేల కృతజ్ఞతలు. మీ సరస్వతికి ఒక ప్రోగ్రామ్ ద్వారా అసలు ఎంతో మంది లైఫ్ మంచిగా చేపించాం. అది చాలా సంతోషం. నాకు ఈశ్వర కృప. మీ సరస్వతికి ఈ నమస్కారాలన్నీ భగవంతుడికే చెందాలి అంతే. ఎందుకంటే అన్ని ఆయన లేకపోతే ఇంతవరకు మనం వచ్చేది కాదు.
ఆయన అసలు ఆయన పూజలంతా ఆయనే చేపిస్తున్నాడు క్లయింట్ కు. అందరూ మంచిగా అయ్యారు. అవి చాలా సంతోషం నాకు. చాలా చాలా సంతోషం మేడం. చల్లగా ఉండండి. ఆమె Thank you. చెప్తున్నప్పుడు నాకు అసలు ఇంకా Yeah. అసలు ఏడుపే వచ్చేసింది. అసలు కనిపిస్తుంది. ఎంత ఇదే ఎందుకంటే అంత బాధలోంచి వాళ్ళు బయటపడారు. సో అది మనకు కావాలి. Definitely. మంచిగా అయ్యారు. డెఫినెట్లీ చాలా చక్కగా అయిపోయింది లైఫ్. చాలా సంతోషం. ఇవి చేయడానికి నేను ప్రతిసారి ఈ వీడియోలు చేసినప్పుడు ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇట్లా బాధపడుతూ మా లైఫ్లో అయిపోయినాయి, మా లైఫ్ ఇంతే అని మీరు బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏమి శంకు చక్ర గదాలు పెట్టుకుని కిందకి రావక్కర్లేదు. మనిషి రూపంలోనే వస్తాడు, మనిషి ద్వారానే సహాయపడతాడు. కాబట్టి కావాలి, నాకు సపోర్ట్ కావాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలి అనుకుంటే ఒక్కసారి నా పర్సనల్ సజెషన్ గా అనుకోండి, మేడం ని కాంటాక్ట్ చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.